వరల్డ్ న్యూస్ టుడేకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నామండి. మీ ఎన్ రామ్జీ. మరి బెలూచిస్తాన్లో పరిస్థితి ఒకసారి జాగ్రత్తగా గమనించామంటే ఎలా ఉందంటే అక్కడ సుమారు 1,00,000 మంది గెరిల్లా యోధులు యుద్ధానికి రెడీగా ఉన్నారు. వీరిని చూసుకుని పాకిస్తాన్ యొక్క సైనికులు ఎక్కడైతే పోస్టులో ఉన్నారో లేకుంటే ఇక్కడ అక్కడ దాగి ఉన్నారో వారంతా కూడా వారి బట్టలు కూడా విప్పేసుకొని ఎక్కడ గుర్తుపడతారో అని ఆయుధాలు అలా వదిలేసి వారికి ఉన్న పోస్టులు అంటే పికెట్ దగ్గర పోస్టులు ఉంటాయి కదండి, ఆ పోస్టులను కూడా అలా వదిలేసి పరుగున పారిపోతున్నారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ దోమలను వేటాడినట్టుగా కుక్కల్ని వేటాడినట్టుగా వీళ్ళు వేటాడేస్తున్నారు. అఫీషియల్ ఫిగర్ 38 మంది చనిపోయినట్టు చెప్తున్నారు పాకిస్తానే, కానీ కొన్ని వేల మంది చనిపోయారని చెప్పి వీళ్ళు ప్రకటిస్తున్నారు. సరే, ఇప్పుడు యుద్ధం అంతా కూడా ఎలా తయారైందంటే పాకిస్తాను మునీర్ కూడా కొంతమంది చెప్పడం ప్రకారం దేశం విడిచి పారిపోయాడు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో చెప్పలేము. ఎందుకంటే కావాలని చెప్పి ఈ యుద్ధ సమయాల్లో వాళ్ళు అలాగా వారి మీద టార్గెట్ పడకుండా ఉండటానికి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. పారిపోతే ఎక్కడ పారిపోతాడు? మహా అంటే అమెరికా పారిపోవాలి. అమెరికా పారిపోయి అక్కడి నుంచి ఇక్కడ ఏం చేస్తాడు ఇతనే లేనప్పుడు? అంటే చుట్టుపక్కల అన్ని పక్కల ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో మరి పారిపోతే ఒక సైనికుడిగా ఒక సైన్యాన్ని నడిపించిన వీరుడు ధీరుడుగా ఉండాల్సిన ఆయన పారిపోతే రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని తిరిగి రాగలుగుతాడు? అఫ్కోర్స్ అప్పటికే విడిపోవాల్సిన దేశ పార్ట్లన్నీ కూడా విడిపోతాయి. ఇంకా చివరికి గోచి లాంటి ప్రదేశం మిగులుతుంది పాకిస్తాన్కి. ఆ గోచి ఒకదాన్ని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది. మరి ఇది వాస్తవ పరిస్థితి బెలూచిస్తాన్లో. అంతేకాకుండా ఇప్పుడు చైనా ఈ బెలూచిల్ని మెల్లిగా చేర్చేస్తున్నది. నాకు పాకిస్తాన్తో పని లేదు, నాకు పనంతా కూడా మీతోనే ఉంది, మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, అంత డబ్బు నేను ఇస్తాను. మీ దగ్గర రేర్ ఎర్త్స్ ఉన్నాయి కదా, అవి నేను తవ్వి మీ వాటా మీకు, నా వాటా నాకు తీసుకుంటాను, మీరేం పెట్టుబడి పెట్టక్కర్లేదు అని వారిని బొజ్జగిస్తున్నది. అంతేకాకుండా మీ గాడిదలు చాలా బాగుంటాయి, అవి వండటానికి బాగుంటాయి, వాటి పాలు తీయడానికి బాగుంటాయి, చర్మం కూడా చాలా బాగుంటుంది మాకు. కాబట్టి ఈ యొక్క గాడిదలు మాకు ఎక్స్పోర్ట్ చేయండి, తద్వారా మీరు డబ్బు సంపాదించుకోండి. పాకిస్తాన్ మీ జోలికి వస్తే మేము చూసుకుంటాం, మనం ఒకటి అని ఇటుపక్క వీళ్ళని దువ్వుతున్నది. మరి వీరు ఎంతవరకు లొంగుతారో అనేది మనం చెప్పలేం. అదేవిధంగా ఈ మధ్య అంటే ఈ రోజున ఇజ్రాయెల్ సిరియా మీద దాడి చేసింది, వారి ఎయిర్ స్ట్రిప్ మీద దాడి చేసింది. అవసరమా? అవసరం లేదంటాడు ట్రంప్. మరి ఎందుకు చేశాడు? కారణం లేకుండా ఎందుకు చేస్తాడు? ఎయిర్ స్ట్రిప్ మీద ఎందుకు చేస్తారు ఎవరైనా సరే యుద్ధం బాంబింగు? ఆ మాత్రం తెలియదా అమెరికా వాళ్ళకి? తెలుసు, కానీ అమెరికా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఇజ్రాయెల్ తన బట్టి తను ఇలాగ ఇష్టం వచ్చినట్టు దాడులు చేస్తూ ఉంటే తనకి రేపొద్దున రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడ డిపాజిట్లు పోతాయో, ఆల్రెడీ పోయాయి, ఇంకా పోతాయో. ఇప్పటికే 30% దిగి వచ్చింది అతని యొక్క ప్రతిష్టత ట్రంప్ది. మరి ఇంకా పడిపోతుందేమో అని భయం, ఆందోళన. మరి ఇలాంటి పరిస్థితుల్లో పాపం అతను ఉండగా ఇంకేం చేస్తారు చెప్పండి? వీళ్ళు హడావిడి చూసుకొని పాపం ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టాక్ మార్కెట్లు అన్నీ కూడా నేల చూపులు చూస్తున్నాయి. హెవీ లాసెస్ రక్తమోడుతున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది, గ్రోత్ 2.4% పడిపోతున్నది. ఇలాగా ఎక్కడ ఏ ఆర్థిక స్థితి చూసినా సరే అన్ని రకాలుగా నిరాశాజనకంగా ఉన్న ఈ సమయంలో, అంతేకాకుండా ఎప్పుడు ఈ యుద్ధాలు అవుతాయో అనే ఒక నిశ్చిత కూడా లేకపోవటం మూలంగా ఇంకా కొత్త యుద్ధాలు వస్తాయేమో అనే చిన్న భయం. ఎందుకంటే పాకిస్తాన్కి దిక్కు లేక ఇండియా మీద ఏదో రకంగా అటాక్ చేయాలని చెప్పి ఆలోచనతో ఉండగా ఒకవేళ అదే కానీ జరిగితే ఇంకా భీకరంగా ఈ రాజకీయ పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా సందట్లో సడేమియా అన్నట్టుగా చైనా కూడా తైవాన్ మీద దాడి చేసింది అనుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాగా అమెరికా నన్ను పట్టించుకోదు, ఇదే మంచి సమయం తైవాన్ నేను స్వాధీనపరచుకోవాలి అనే ఆలోచన కనుక ఉందనుకోండి. ఎందుకంటే ఇంకో పక్కన అమెరికా కూడా ఏం చేస్తున్నారంటే
పక్కనున్న చిన్న చిన్న ఈ దేశాల మీద అవి స్వాధీనపరచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. మరి ఆ సమయం ఎందుకంటే ఏదో రకంగా గెలుపు చూపించాలి. నేను చూసారా ఇది గెలిచాను, అది గెలిచాను అని ప్రజలకు చెప్పుకోవడానికి. సరే నువ్వు నీ రకంగా చూసుకో, నువ్వు నా జోలికి రాకుండా నేను నీ జోలికి రాను అని చెప్పి ఆ యొక్క చైనా అమెరికాలో ఉన్న ఒక అండర్స్టాండింగ్ ప్రకారం తైవాన్ ఇతను ఏ క్షణమైనా సరే తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, రెడీ అవుతున్నాడు, ఆల్రెడీ ఫుల్లీ ప్రిపేర్డ్. మరి ఇక్కడితో వీళ్ళు ఆగారా? ఇద్దరు కలిసి ఒక పక్క నార్త్ కొరియా, రెండోదేమో చైనా కలిసి జపాన్ మీద దాడి చేయడానికి ఇష్టపడుతున్నాయి, రెడీ అవుతున్నాయి. ఇక్కడితో ఆగకుండా జపాన్ అనవసరంగా ఈ ఉక్రెయిన్ యుద్ధంలో వేలు పెట్టి పుతిన్ని కెలికి పుతిన్తో కూడా యుద్ధం చేయవలసిన పరిస్థితి తెచ్చుకుంది. ఇప్పటికైనా ఈ చిన్న చెల్లెమ్మ మరి రాజీ కుదుర్చుకుంటే పుతిన్తో ఆమెకు కొద్దిగా ముప్పు తగ్గచ్చు. ఇంకా చెప్పాలంటే ఇంకొద్దిగా జాగ్రత్తగా రాజకీయం చేయగలిగితే నార్త్ కొరియా వీరి మీద దాడి చేయకుండా చేయగల సమర్థుడు పుతిన్ని ప్రేమతో గెలవాలే కానీ రెచ్చగొట్టి కాదన్న సంగతి ఆమెకి ఇంకా రాజకీయ అనుభవం రాలా. ఆ రాజకీయ అనుభవం మోడీ గారి ద్వారా నేర్చుకుంటే బాగుంటుంది. మేము గొప్ప దేశం కదా అని పొగరపోతే ఆవిడ కర్మ వాడిది. ఆ తర్వాత షేక్ హసీనా మన బంగ్లాదేశ్ 1971లో మన దేశం యొక్క దయాదాక్షిణ్యాలతో పాకిస్తాన్ యొక్క ఆగడాల నుంచి ప్రత్యేక దేశంగా ఏర్పడిన దేశం. ముజిబుర్ రెహమాన్ మొదట్లోనే కాల్చి చంపేశారు. తర్వాత ఈ షేక్ హసీనా విదేశాల్లో ఉండటం వల్ల బ్రతికి బయటపడింది. ఆవిడ వచ్చినాక ఆవిడే ప్రైమ్ మినిస్టర్గా ఉంది చాలా కాలం. కానీ ఈవిడ దగ్గర లంచగొండితనం, దాంతోపాటు ఈ బంధుప్రీతి, ఆఖరి చివరి సమయంలో కూడా తన బంధుప్రీతి వలన సైనికాధ్యక్షుడిని ఏర్పాటు చేయటం, పదవి ఇవ్వటం జరిగింది. ఇలా ఎక్కడికక్కడికి ఈ బంధుప్రీతి, లంచాలు ఉండటం మూలంగా ప్రజల్లో ఒక రకమైన కోపం రగిలింది. మనం వాళ్ళని మన ప్రభుత్వాలు ఒక జ్ఞాపకం పెట్టుకోవాలండి. వాళ్ళు ప్రత్యేకంగా రాష్ట్రంగా, దేశంగా మనం తయారు చేసిన తర్వాత వాళ్ళు ఎలా పరిపాలిస్తున్నారు ఏంటి అని మనం ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే అక్కడ ప్రజల్లో అశాంతి రేగిందనుకోండి, మన ద్వారా బెనిఫిట్ పొందిన ప్రజలందరికీ వాళ్ళ యొక్క వీటిని కోల్పోతారు. అందులో అక్కడ మతోన్మాదాలు ఎక్కువ ఉన్నారు. అవేం చూడకుండా దాని ప్రసక్తి ఇంతవరకు మన ప్రభుత్వాలు ఏం మాట్లాడట్లా. అక్కడ విపరీతమైన లంచాలు తీసుకుంది షేక్ హసీనా, విపరీతమైన బంధుప్రీతి, ఇష్టం వచ్చినట్టుగా. అంటే కొన్ని మంచి పనులు చేయొచ్చు కానీ ప్రజలు ఎప్పుడు కూడా కొంతకాలం అయిపోయిన తర్వాత మనం రోజు పరవణం తింటున్నా ఒక వారం తర్వాత మనకు అది వెగట పుడుతుంది. అలాగే జీడిపి పెరిగింది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. అసలు మరి భారతదేశానికి మించిపోయిన జీడిపి వచ్చినప్పటికీ కూడా ఈ తుగ్లక్ పనులు చేయటం మూలంగా ఆవిడ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. అదే సందర్భంలో అమెరికా దీన్ని క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఐఎస్ఏ కలిసి ఆడిన నాటకంలో ఈవిడ పారిపోయి రావడం జరిగింది. ఇప్పుడు మరి డిసెంబర్లో వెళ్ళి అక్కడ మళ్ళీ తిరిగి ఉండాలని నేను నా దేశంలోనే బతికినా నా దేశమే, చనిపోయినా నా దేశమే అనే ఒక తలంపుతో ఆవిడ డిసెంబర్లో బంగ్లాదేశ్ వెళ్ళడానికి నిర్ణయించుకుంది. ఆవిడ వెళ్ళిపోతే పిట్టర్లాగా కాల్ చేస్తారు అక్కడ. దానికోసం సరైన గ్రౌండ్ ఏర్పాటు చేయడానికి మన భారతదేశం కింద మీద పడుతున్నది. ఆవిడకి ఏ హాని జరగకుండా అజిత్ దోవల్ ప్లస్ ఎన్ఎస్జీ కమాండెంట్ వీళ్ళంతా కూడా ఒకసారి ఆల్రెడీ మన బంగ్లాదేశ్ దర్శించి అక్కడ పెద్ద అధికారులతో మాట్లాడి ఆవిడకి ఎటువంటి ముప్పు లేకుండా రానియకుండా ఆవిడ హౌస్ అరెస్ట్ చేసి ఉంచాలని చెప్పేసి వాళ్ళు గట్టి ఒత్తిడి చేస్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాగుతుందో తెలీదు. ఇదే కాకుండా మరి ఇమ్రాన్ ఖాను బ్రతికున్నాడా, చనిపోయాడా, ఏ రకమైన స్పష్టత పాకిస్తాన్ ఇవ్వట్లా. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం కనుక సరైన సమాచారం ఇవ్వకపోతే ఈ పుకార్లు షికారులు చేస్తాయని సంగతి వాళ్ళకి తెలిసిందే కదా. ఒకవేళ బతికి ఉన్నా సరే దానికి ఎవిడెన్స్ చూపించాలి. కనీసం ఒక ఇద్దరు ఇంటర్నేషనల్ జర్నలిస్టులకి, వాళ్ళ బంధువులకి, అదేవిధంగా వారి పార్టీకి చెందిన వారిని ఒక ఇద్దరు అధికారులకి చూపించారనుకోండి,
ఈ గోల సమసిపోతుంది. ఇప్పటికీ అతను ఏ జైల్లో ఉన్నాడో ఆ జైలు దగ్గర చుట్టుపక్కలంతా కూడా సుమారు 2 లక్షల మంది ప్రజలు ఇమ్రాన్ ఖాన్ కోసం, ఆయన యొక్క ఆరోగ్యం కోసం ఎలాగున్నాడు అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జరగరాంది కనుక జరిగిందనుకోండి, ఆ అగ్ని, ఆ చిచ్చుని ఎవ్వరూ ఆపలేరు. పాకిస్తాన్ వినాశనానికి అదొక మరొక మెట్టు అవుతుంది. కానీ ఇంకా ఇప్పటికే పాపం ప్రజలంతా కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఒక 5 కేజీల గోధుమ పిండికి రావాలంటే గంటల కొద్దీ లైన్లు నించుంటాయి, కానీ దొరకట్లా. ఒకప్పుడు దొరకపోయాను. దొరకని రోజున వాళ్ళకి పాపం ఆహారమే ఉండట్లా. మరి ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ప్రజలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎంత పటిష్టంగా ఉండాలండి? కానీ ప్రజాతంత్రమైనటువంటి ఆ ప్రభుత్వానికి, షరీఫ్కి అతను పక్కన పెట్టాడు. అతనికి సిగ్గుండాలి. ఇప్పుడు ఎప్పుడైతే మరి ఇమ్రాన్ ఖాన్ని పక్కన పెట్టాడో ఇతన్ని అలాగే పెడతాడు కదా. మరి ఇప్పుడు ఇతను వంతు వచ్చింది. దాంట్లో పెద్ద బాధపడాల్సిన పనేం లేదు. మొదటి నుంచి దాని దౌర్భాగ్యం ఏంటంటే పాకిస్తాన్కి ప్రజాస్వామ్యం ఎప్పుడూ నిలబడలేదండి. ఈ 80 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా 5 years టర్మ్ ఉన్న పిఎం కానీ లేకుంటే పార్లమెంట్ సెషన్ కానీ పూర్తిగా నడవలేదండి. అది దాని దౌర్భాగ్యం. పక్కనున్న మన దేశంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉంటే వాళ్ళు మాత్రం రోజుకి దిగజారిపోతున్నారు. దీనికి గల కారణం ఏంటి? వాళ్ళ మెదడు నిండా భారతదేశం మీద, హిందుత్వం మీద ద్వేషం పురికొల్పడం తప్పించి ఆ నాయకులు చేసింది ఏమీ లేదు. ద్వేషం అభివృద్ధిలోకి రానివ్వదండి. ప్రేమ అందరినీ అభివృద్ధి చెందే విధంగా తీర్చిదిద్దుతుంది. ఈ చిన్న విషయం ఆ పాలకులకు తెలియకపోవటం మూలంగా ఈ రోజున ప్రజలు నానా ఆగచాట్లు పడుతున్నారు. ఇది వాటి విషయాలు. రేపు రోజున మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట టీవీ 9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మానకండి. బాయ్.